ఎటిక సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాసమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. రియాక్టర్ పేలడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. దీంతో 5గురు మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. 20 మంది వరకు చనిపోయి ఉంటారని కార్మికులు చెబుతున్నారు. కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ప్రమాద స్థలానికి మంత్రి దామోదర్ రాజ నరసింహ చేరుకున్నారు. ప్రమాద స్థలానికి సంబంధించి అక్కడ ప్రమాద ఘటనకు సంబంధించి ఆయన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పాసమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. ఇప్పటికే ఘటనకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. రియాక్టర్ పేలడంతో అక్కడ కార్మికులు అంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ సంఘటనా స్థలం నుంచి లైవ్ లో అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? మృతుల సంఖ్య ఏమైనా పెరిగిందా? ప్రజెంట్ అయితే స్థానికులు కూడా ఇందులో వర్క్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందింది. స్థానికంగా ఒక వ్యక్తి ఇందులో పనిచేస్తున్నాడు. అతని ఆచూకీ కోసం, తండ్రి ఆచూకీ కోసం కూడా బాలుడు అయితే ఎవరైతే వచ్చారు ప్రజెంట్ మనతో పాటు నాతో మాట్లాడదాం. ఏం చేస్తారు మీ నాన్న? ఎన్ని గంటలకు వచ్చారు? అసలు లోన ఏం జరిగిందని ఇన్ఫర్మేషన్ ఉంది? 8 o'clockకి మార్నింగ్ నేను వదిలేళ్ళాను. తర్వాత 9:30, 10 o'clock ఫోన్ వచ్చింది, ఇట్లా అయ్యిందేమో. వచ్చి చూశాను, వాళ్ళ సార్ వాళ్ళను అడిగాను. ఆయన చుట్టుముట్టు వర్క్ చేసే వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. కొంతమంది కనబడతలేరు. ఆ కొంతమంది ఏమైనా ఇంజూరీ అయ్యి హాస్పిటల్కి పంపించినామో ట్రీట్మెంట్కి అన్నట్టు అంటున్నారు. లేకపోతే అంటే ఎవరైనా హెల్పింగ్కి పక్కకి వెళ్ళి ఉండేమో అన్నట్టు క్లారిటీ లేదు. అందుకనే వెయిట్ చేస్తున్నాను. ఏం చేస్తాడు నాన్న? ఎంతకాలంగా సిగాచి కంపెనీలో పనిచేస్తాడు? అసలు ఆ యూనిట్ ఏంటి? 2-3 years అవుతుంది. అదే డిస్పాచ్లో మొత్తం స్టోర్ మెటీరియల్ మొత్తం రాసుకొని వర్కర్స్ అటెండెన్స్ అంతా ఆయన చూసుకుంటాడు మొత్తం. సో మీ నాన్నకు అంటే రిలీవింగ్ ఎవరైనా వచ్చారా? ఫోన్లో లేదు. రిలీవర్కి వచ్చారా మీ నాన్న? యాక్చువల్ నైట్ ఒక ఆయన డ్యూటీ చేసుకొని పోయిండు. తర్వాత రిలీవర్ అయినాడు. స్థానికులు నాన్నతో పాటు ఎంతమంది వర్క్ చేస్తున్నారు? చాలా మంది ఒరిస్సా, బీహార్ అట్లా ఉన్నారు. ఏమో తెలీదు. నాకు తెలిసిన వాళ్ళు అయితే సేఫ్గానే ఉన్నారు. ఫాదర్ కూడా సేఫ్గానే ఉంటాడు అనుకుంటున్నాను. హాస్పిటల్కి వెళ్ళారా మీరు? అక్కడ తెలుసుకున్నారా? అక్కడ ఏం చెప్పారు? మా రిలేటివ్స్ వెళ్ళారు. మరి ఇంకా దాసరి రామాంజనేయులు. సో ప్రజెంట్ అయితే దాసరి రామాంజనేయుల ఆచూకీ కోసం అయితే కుమారుడు సిగాచి కంపెనీ చేరుకున్నాడు. అతను ఈ కంపెనీలో గత 3 ఏళ్లుగా కూడా డిస్పాచ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ రిలీవింగ్ వచ్చాడు. నైట్ డ్యూటీ వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ఇందులో ఒక కార్మికునికి రిలీవర్ ఇచ్చాడు. సో అతను సేఫ్గా ఉంటాడన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా ఇటు ఒరిస్సా, బీహార్, గుజరాత్, ముంబై, చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు కొద్ది సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తూ ఉన్నారు. సిగాచి కంపెనీకి సంబంధించి రియాక్టర్ పేరిన విభాగం ఆనుకునే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మొత్తంగా కూడా కొలాప్స్ అయింది. ఆ కొలాప్స్ అవ్వడం, శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు అనేది ఒక క్లారిటీ లేదు. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం 35 మంది ఎంప్లాయీస్ ఆ శిథిలాల కింద ఉన్నారనేది అధికారులు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. 10 మంది కూడా మృతి చెందారు. ఆ 10 మందిలో 6గురు సజీవ దహనం అయ్యారు. 15 మంది పైగా కూడా ఎవరైతే గాయాల పాలయ్యారో వారిని ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అలాగే కొద్ది నిమిషాల క్రితమే ఘటనా స్థలానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ చేరుకున్నారు. జిల్లా యంత్రాంగం అంతా చేరుకున్నారు. ఘటన ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, సహాయక చర్యలు ఏం చేస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం, అలాగే శిథిలాల కింద ఉన్నవారిని ఏ విధంగా రెస్క్యూ చేయాలి, ఎంత సమయంలో శిథిలాలను తొలగించే అవకాశం ఉంది, అంతా కూడా మంత్రి పర్యవేక్షణలో. అలాగే ఎప్పటికప్పుడు కూడా వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూనే ఉన్నారు. పటాన్చెరులోని పాసమైలారం పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందడం అనేది స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే ఈ దుర్ఘటనలో ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించి కూడా మృత
ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తున్నారు. ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. శిథిలాల కింద 15 నుండి 35 మంది వరకు కూడా ఎంప్లాయీస్ ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. పాషమైలారం దేవంలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడం, ఆ రియాక్టర్ పేలిన తర్వాత బాయిలర్స్కి అంటుకోవడం, ఆ తర్వాత విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా పేలడం. పార్కింగ్ సైడ్ అంటే అవుట్ గేట్ వైపు ఉన్న కార్తో పాటుగా బస్సు కూడా అగ్నికి ఆహుతయింది. కొంతమంది ఎంప్లాయీస్ వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్న క్రమంలో అవుట్ గేట్ వద్ద ఉన్న వాల్ దగ్గరికి చిక్కుకొని వారంతా కూడా కుప్పకూలిపోయారు. 6 సజీవ దహనమయ్యారు. వారి బాడీస్ కూడా రికవర్ చేశారు. ప్రజెంట్ అయితే అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్మికులు అక్కడ సైడ్ ఉంటారనేది ఇన్ఫర్మేషన్. సో ప్రజెంట్ అయితే అంబులెన్స్, అలాగే గాయాల పాలైన వారిని మాత్రం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ ఇస్తూ ఉన్నారు.